గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కోట శ్రీనివాసరావు గారు మరణించిన తర్వాత కూడా ఆయన క్యారెక్టర్స్తో, ఆయన చేసిన పాత్రలతో ఇంకా మన మధ్య ఉన్నారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం ఆలోచించవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన క్యారెక్టర్స్ని సోషల్ మీడియా అంతా షేర్ చేస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుంటున్న పరిస్థితి. సో ఆయన జర్నీ గురించి, ఆయన జీవితం గురించి ఇంకొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, కోట శ్రీనివాసరావు గారి జర్నీ, ఆయన సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది మీకు కూడా తెలిసి ఉంటుంది అంతా. మీ ప్రొడక్షన్లో కూడా ఆయన యాక్ట్ చేశారు, సినిమాలు చేశారు. సో ఏం చెప్తారు ఆయన సినీ ప్రయాణం గురించి? ప్రయాణం నాకు కోట శ్రీనివాస్ తోటి తొలి పరిచయం దాదాపు 40 ఏళ్ల క్రితం. అప్పటికి ఆయన ఇంకా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు. మేము అప్పుడప్పుడు అడపదడప సినిమాలు ఇక్కడ హైదరాబాద్లో, మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండేది. హైదరాబాద్లో అడపదడప సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మా ఊరు దేవత అనే ఒక సినిమా ఇక్కడ సారథిస్ట్రీలో హైదరాబాద్లో షూటింగ్ పెట్టాం. మామూలుగా అప్పుడు ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులని అక్కడ తెప్పించిన ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ క్యారెక్టర్స్కి ఇక్కడ లోకల్గా దూరదర్శన్లో ఆర్టిస్టులు లేదా కొంచెం డ్రామా ఆర్టిస్టులని చూసుకొని పెట్టుకునేవాళ్ళం. అది అలవాటు. ఎందుకంటే అక్కడ నుంచి అందరిని తీసుకొచ్చి రాలేం కదా, రూములు ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా, హోటల్స్లో పెట్టాలి, అంత ఖర్చు తడిసి మోపడి అవుతాయి. ఆ లెక్కలో ఆ టైంలో ఒక వేషం, ఒక జీతగాడి వేషం కావాలి, కొంచెం డైలాగులు ఉన్నాయి. ఎవరు చూస్తూ ఉంటే ఆ టైంలో ఈయన తటస్థించాడు కోట అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను స్టేట్ బ్యాంక్లో, మనం డ్రామా ఆర్టిస్ట్ అండి అన్నారు. సరే ఇది డైలాగులు చెప్పమంటే తప్పని మామూలుగా చెప్పమంటే అసలు ఆ డైలాగ్ టక్కను మోడలేషన్లో చెప్పేసాడు. మాకు మర్చిపోయింది. అమ్మ బ్రహ్మాండ క్యారెక్టర్ కరెక్ట్గా సూటబుల్ అని పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్నాక అతని పర్ఫార్మెన్స్ చూసి ఇంకా బాగుంది ఇంకా అని అతని క్యారెక్టర్ పెంచి రాజమండ్రి 2వ షెడ్యూల్ చేస్తూ ఉంటే రాజమండ్రి కూడా తీసుకెళ్ళాం. అట్లా ఫస్ట్ పరిచయం, ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్గా పరిచయం. ఒక మనిషి మామూలుగా వచ్చాడు ఆర్టిస్ట్, ఎంతోమంది వస్తారు, ఒక భలే ఉన్నాడు, టాలెంట్ భలే ఉంది ఈయన దగ్గర. అలా స్నేహం అతన్ని మెడ్రాస్ వచ్చేయమంటాం, కానీ నువ్వు ఇక్కడ ఉండి చేయటం కాదు కోట, నువ్వు మెడ్రాస్ వచ్చేస్తే అప్పుడు ఇండస్ట్రీ అక్కడే ఉంది కదా, మెడ్రాస్ వచ్చేస్తే స్థిరంగా ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తూ నేను పిలిచి నీకు అప్పుడు కుదిరితే లీవులు దొరికితే ఇవన్నీ వద్దు, కొన్నాళ్ళు లీవ్ పెట్టి రావడం, ఏదో ఒకటి ప్లాన్ చేసి నీకు బాగుంటుంది అని. ఆ టైంలోనే ప్రాణకారి రిలీజ్ అవ్వడం, అది కూడా మంచి పేరు రావడం, కొంచెం ధైర్యం చేసి ఉద్యోగం లీవ్. చిరంజీవి గారి జర్నీ, ఆయన జర్నీ ఒకేసారి స్టార్ట్. ఆయన చిరంజీవి గారి లాగా ప్రాణం ఖరీదు ముందు కూడా చిరంజీవి గారు కొనుక్కొని వేసేవారు, అట్లాగే ఈయన కొన్ని ప్రాణం ఖరీదు ఇద్దరిది ఒకేసారి క్లిక్ అయింది. దాంతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మా స్నేహం అప్పటి నుంచి మెడ్రాస్ రమ్మంటూ మెడ్రాస్ వచ్చేట్లు, మెడ్రాస్లో కూడా మేము ఇద్దరం తనకి ఏదైనా సలహా కావాలని అడగటం, అట్లా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. తర్వాత హైదరాబాద్ వచ్చారు, ఆ జర్నీ అలాగే ట్రావెల్ అయింది. అంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని నిరాహార దీక్ష చేశారంట, అది నిజమేనా? అది అందరూ నిరాశ దాంట్లో పాల్గొన్నాడు. ఆయన అంటూ ఇది మోటివేషన్ కాదు, అందరూ ఇండస్ట్రీకి రావాలి అని కోరుకున్న రోజులేదు ఆ రోజుల్లో. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి, కొంతమంది అక్కడ ఆస్తులు సంపాదించుకున్న కొంతమంది రాలేక, అది ఆఖరికి చెన్నారెడ్డి గారి పుణ్యమాని వచ్చింది అనుకోండి. అది ఎప్పుడూ జరుగుతుంది. దాంట్లో ఈయన కూడా సపోర్ట్ చేశాడు, మూమెంట్కి సపోర్ట్ చేశాడు. పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరో ప్రొడ్యూసర్లు కాకపోయినా ఈయన ధైర్యంగా సపోర్ట్ చేశారు. మన రాష్ట్రాలకు తప్పే అందరూ సపోర్ట్ చేశారు, అందులో ఈయన సపోర్ట్ చేశారు మెయిన్గా. అంటే కాబట్టి అప్పుడే అప్కమింగ్ మంచి కెరియర్ వస్తున్న టైంలో క్లాష్ ఇబ్బంది వస్తుందేమో, ఈ కెరియర్కి ఇబ్బంది వస్తుందేమో అని భయపడకుండా దీనికోసం వచ్చి నిలబడ్డాడు. దట్స్ గ్రేట్. అక్కడ నుంచి అతను మా సినిమాలన్నింటిలో మా నాన్నగారు చాలా సీరియస్ మనిషి. త్రిపురనేని మహారథి అంటేనే చాలా సీరియస్. ఆయన ఇప్పుడు చాలా టఫ్గా ఉంటుంది, ఆయనతో మాట్లాడాలంటేనే భయపడతారు. ఏ తప్పు మాట్లాడితే ఆయనతో చాలా అంత టఫ్ మనిషి. అలాంటి ఆయన సరదాగా ఒక మనిషి వస్తే ఆ మనిషి వచ్చినప్పుడల్లా సరదాగా ఉండేది ఒక కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు వచ్చాడు. కోట శ్రీనివాసరావు మా నాన్నతో జోకులు వేస్తూ ఉంటాడు. మా నాన్న మీద జోకులు వేయాలంటే
భయపడతారు. ఆయన మహారాజు మీద జోకులు అయితే ఆయన గమ్ముకుని ఆయన పేరు ఉగ్రరూపం కదా, ఆయన అంటే గమ్ముకుని ఆయనతో జోకులు వేసి మా నాన్నతో జోకులు వేసి ఆడుకుంటాడు, మా నాన్న సరదాగా చేస్తూ ఉంటారు. అంటే అంత కోటతోటి అంత బంధం ఏర్పడింది. అట్లాగే మా సినిమాలు అన్నింటిలో నాన్న ఏ సినిమా అయినా కోట అంటే ఆయన తృప్తి అనేవాడు ఆయన మా ఫాదర్. డైలాగులు రాయటం అంటే రాస్తాము, ఏ రైటర్ రాస్తాడు, కానీ కొంతమంది ఆర్టిస్టులకి రాస్తూ ఉంటే ఇంకేదో రాయాలనిపిస్తుంది. మనం ఏమి రాసినా చేయగలడు, ఏమి రాసినా ఘనంగా చెప్పగలడు అని ఆర్టిస్ట్ దొరికినప్పుడు మంచి పవర్ పంచింగ్ రాయాలి. కోట అనేవాడు అలాంటి ఆర్టిస్ట్. కోట అనేవాడు, ఐశ్వర్యరావు గారు, వీళ్ళంతా మహానటులు. వీళ్ళకి రాయటం అంటే కలం పరిగెడుతుంది, కలం అనేవారు. అట్లా కోట అంత గొప్ప ఆర్టిస్టు, ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం, రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్టు. ఒక ఐశ్వర్యరావుకి ఎలా రీప్లేస్మెంట్ లేదు, ఒక నాగభూషణానికి ఎలా రీప్లేస్మెంట్ లేదు, ఒక సూర్యకాంతం లాంటి మహానటికి రీప్లేస్మెంట్ లేదు, అలాగే కోటాకి రీప్లేస్మెంట్ లేదు. కోట ఈజ్ కోట, కోట ఈజ్ కోట. కోట అరుదుగా లభించే ఆణిముత్యాలు కోట లాంటి గొప్ప ఆర్టిస్టు. ఏ పాత్ర 750 పైచులకు సినిమాలు చేస్తే, ఇతర లాంగ్వేజ్లో చేసిన, ఏ లాంగ్వేజ్ చేసినా కోట ఈ వేషాన్ని పండించలేకపోయాడు అనేది ఎక్కడా లేదు. ఈ వేషం ఇచ్చిన ఆ డైలాగ్ మోడ్యులేషన్లు కానీ, గెటప్ మోడ్యులేషన్లు కానీ, ఫిజికల్ బాడీ లాంగ్వేజ్లో కానీ, ఏ స్లాంగ్ ఇచ్చినా ఇప్పటికీ మనసులో ఇప్పటికీ ప్రతిఘటన మర్చిపోలేరు. గెటప్ క్యారెక్టర్ని ఇప్పటికీ అహనా పేరటను మర్చిపోలేదు, ఇప్పటికీ గణేష్ను మర్చిపోలేదు. ఏ మహానటుడు, అదృష్టవంతుడు అతను నటుడు. అందుకే తనే అన్నాడు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింతంత అదృష్టం కావాలి. అవి రెండు నాకు ఉన్నాయి అన్నాడు. మళ్ళీ రెండు ఉన్నాయి. ఆవగింతంత అదృష్టమే అంటావు ఏంటంటే అప్పుడు ఒక మాట చెప్పాడు, అది ఇప్పటికే బాధాకరమైన మాట. ఏముందిరా సోదరా, అన్నీ ఇచ్చాడు భగవంతుడు, పేరు ఇచ్చాడు, ప్రఖ్యాతులు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఫ్యామిలీలో నాకు నా వైఫు, నా కొడుకు చనిపోవటం, కూతురికి కాళ్ళ ప్రాబ్లం అవటం, ఇవన్నీ మరి భగవంతుడు ఇది ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడో తెలియదు, మన చేతిలో ఏం లేదు. భగవంతుడు ఇచ్చి ఇక్కడ మాత్రం మళ్ళీ నాకు విషాదం పెట్టాడు. అది సో అందుకనే ఆవగింత అన్నాను. ఆవగింత అదృష్టం అనేది అందుకే అంతే ఉంది. నాకు ఆవగింత అదృష్టమే ఉంది. ఇంకా పెద్ద దృష్టిలో ఈ ప్రాబ్లం ఉండేది. ఇండస్ట్రీకి రాకముందు ఆయనకి మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ గొప్ప వ్యక్తి అమ్మ, మానవత్వంగా ఒక నటుడే కాదు. అతను నేను బాగా ప్రేమించింది ఏంటంటే, పెళ్ళయి ఇంకా ఎంగేజ్లోనే ఆవిడికి మతిస్థిమితం దెబ్బతింటే అప్పుడు మరో పెళ్లి చేసుకోవాలి. స్టార్ అయినా కూడా చాలామంది ఏంటంటే అప్పుడు ఏదో ఉద్యోగం మనకి ఇంకో పెళ్లి చేసుకుని ఎందుకులే అనుకోవచ్చు. ఒక స్టార్ అయ్యి లక్షలు సంపాదిస్తున్న టైంలో కూడా అస్సలు ఆలోచన రానివ్వదు. ఆ భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ, ఆరోగ్యం బాగాలేని భార్యని భరిస్తూ, మ్యారేజ్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అది హిస్టీరియా ఏదో ఆవిడకి గౌక్కుని హిస్టీరియా ఏదో తీసి సామాన్లు హిస్టీరియా ఏదో చేస్తుంది. కొంచెం ప్రాబ్లం ఉంది, అది ఉంటుంది, చాలామందికి ఉంటాయి. ఆవిడకి ఏదో ప్రెగ్నెన్సీ ఎప్పుడు జరిగినట్టుంది. అది తను మోసాడు, ఆ భార్యకి సేవ చేస్తూ మోసాడు. ఆరోగ్య బాగాలేదు, నేను ఇంత పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు నా సుఖం లేదు, ఇలాగ మానవత్వంగా ఆలోచించాడు. అదే నాకు వస్తే నా భార్య ఏం చేస్తుంది, నా భార్యకి వచ్చినప్పుడు నేను ఇంకో రకంగా ఆలోచించే, ఎవరో ఏదో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఏముందన్నా ఆవిడ బాగా చూసుకున్న ఆరోగ్యం, బట్ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేది పిల్లల కోసమైనా, ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉచిత సలహాలు. కొంతమంది సిన్సియర్గా చెప్పచ్చు వేరు, బట్ అది అతను చాలా గొప్పగా మానవతా దృక్పథంతో చూశాడు. అది నాకు అతని మీద విలువ. ఆర్టిస్ట్తో పాటు ఒక మానవతా దృక్పథం ఉన్నవాడు. అలాగూ ఆ భార్యని అలాగే చూసుకున్నాడు చివరి. అలాగే కొడుకు యాక్సిడెంట్ కంటే ముందు కూతురుకి ఏదో స్మాల్ యాక్సిడెంట్ కాళ్ళు విజయవాడలో కొడుకు చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. కొడుకు ఏంటి అప్పుడే ఫామ్లోకి వచ్చాడు. ఒక సినిమాలో విలన్ వేషం కూడా వేసాడు. ఆ సినిమా కూడా రిలీజ్ అయింది, పర్వాలేదు బాగా చేసాడే కోట కొడుకు అన్నారు. కెరియర్ ఎట్లా ఉండేది ఏమిటో అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. సో ఇది బాధాకరమైన విషయాలు ఆయన జీవితంలో. అందుకనే అన్నాడు, నాకు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింతంతే అదృష్టం ఉంది, ఇంకొంచెం అదృష్టం బాగుంటే ఇది సరే, ఇంకా అదృష్టం బాగుంటే ఈ ల్యాప్సెస్ ఉండేవి కాదు. కాకపోతే
మహానటుడు, గొప్ప నటుడు, నాకు అతడు స్నేహితుడు అని నేను చాలా ఆయనతో స్నేహాన్ని ప్రతి నిమిషం ఆస్వాదించాను, ఆనందించాను. ఎందుకంటే తనతో కూర్చుంటే మెదడుకు మేత. కోటతో కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే జోకులే కాదు, అపార్ట్ ఫ్రమ్ జోక్ చాలా నాలెడ్జబుల్ పర్సన్. అనేక విషయాల మీద పట్టున్నవాడు, అనేక విషయాల నాలెడ్జ్ ఉన్నవాడు. ఆ మెదడుకు మేతలాగా ఉంటుంది అతను మాట్లాడుతూ ఉంటే. జోకులతో పాటు ఆ నాలెడ్జ్ కూడా ఉంటుంది. అందుకనే ఎంజాయిడ్ హిస్ కంపెనీ. గొప్ప నటుడు, అలాంటి నటుడితో నాకు అంత మంచి స్నేహం ఉన్నది, సంతోషం. ఓకే. అంటే మెయిన్గా ఆయనకి ఇప్పుడు డయాబెటీస్ ముందు నుంచి డయాబెటీస్లో బాగా ఎప్పుడు అటాక్ అయిందో బాగా డయాబెటీస్ అటాక్ అయ్యి 10 ఏళ్ళు పైన. ఓకే. అటాక్ అయిన తర్వాత కొంచెం అంటే వీళ్ళకి హెల్త్ కేర్ తీసుకోవడానికి టైంకి తినడానికి కూడా టైం ఉండేది కదండి. టైం తినడానికంటే ఆయన షూటింగ్లో ఉన్నంతకాలం, షూటింగ్లో బాగా బిజీగా ఉన్నంతకాలం ఇవన్నీ ఇంటి విషయాలు, ఇంటి బాధలు ఏదో వెళ్ళేవాడు. అతని దగ్గర ఉన్న గొప్ప వరం ఏంటంటే ఎన్ని ఉండని ఆ రోజు పొద్దున్న ఇంట్లో ఏదైనా అయ్యి ఉండి ఆవిడ హిస్టరీ పేషెంట్ ఏమైనా ఉన్నాయి, అంత టెన్షన్లో షూటింగ్కి వచ్చిన కెమెరా ముందు నిలబడగానే ఆ కళామ తల్లి అలా ఉప్పెక్కి వస్తాయి. కెమెరా ముందు నిలబడ్డాడు అంటే అతనిలోనూ ఉన్న గొప్ప నటుడు బయటకు వచ్చేస్తాడు. ఏ సమస్య ఉన్నా ఎన్ని పక్కన పెట్టి ఈ నటుడు వచ్చేస్తాడు. అది ఆ కళామ తల్లి ఆశీర్వాదం అవుతానికి. అది ఆ కెమెరా ముందు నిలబడతాడంటే చాలు, ఇంకా ఎవరు నిలబడరు. ఆ లెవెల్లో వెళ్ళిపో అతనికి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉందో, తల్లి ఆశీర్వాదం. కనుక అతను పాపం ఆ ఇది నుంచి ఆరోగ్యం బాగా సినిమాలు ఎప్పుడైతే షూటింగ్లు తగ్గినాయో, ఏజ్ ప్రకారం అన్ని దగ్గర తగ్గినాక కొంచెం ఖాళీగా ఉంటాం, ఫ్రీగా ఉంటాం, ఇంట్లోనే ఉండాల్సి రావడం. ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ పొద్దున వెళ్ళి షూటింగ్కి వెళ్ళి సాయంకాలం వచ్చేసేసి తింటాం వేరు. ఇంట్లోనే ఉంటున్నప్పుడు కూతురు కనపడ్డా, మనవడు కనపడ్డా, కొడుకు లేదు తండ్రి, కొడుకు తండ్రి చనిపోయిన మనవడు, తండ్రి లేని మనవడు, కాలు ఇబ్బంది పడ్డ కూతురు, మనసు బాగలేని మానసికంగా ఇబ్బంది ఉన్న భార్య, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కదా. సో అవన్నీ తట్టుకుంటానికి వద్దు అంటున్నా కూడా కొంచెం మానేసాడు మధ్యలో. అప్పుడప్పుడు కొంచెం చేస్తూ ఉంటాడు. అది బాగా కాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చింది. కాళ్ళు ఎఫెక్ట్ ఇస్తే కాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడే ఇంటికి పరిమితం అయ్యాడు. లాస్ట్ 23లో కూడా షూటింగ్ చేశాడు. చిన్న చిన్న మంచి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ చేశాడు. యాక్చువల్గా హరిహర వీరమల్లో చిన్న క్యారెక్టర్ కాదు, మామూలు ఇంపార్టెంట్ క్యారెక్టరే. దివాన్ క్యారెక్టర్ ఏదో అనుకుంటారు, అది ఆయన వేస్తున్నాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అస్సలు కదలేని పొజిషన్ వచ్చినాక 83 ఏళ్ళు సంపూర్ణమైన జీవితం చూశాడమ్మా. 1000 పౌర్ణములు చూశాడు. అంతకన్నా ఇంకా వాళ్ళు 1000 పౌర్ణములు చూస్తే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. 1000 పౌర్ణములు, సహస్ర పౌర్ణములు చూసిన జీవం వస్తూ ఉంటే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని అంటారు శాస్త్రజ్ఞులు. మనకు శుభ్రంగా 83 ఏళ్ళు అన్ని 1000 పౌర్ణములు చూశాడు. సంపూర్ణ జీవితం అనుభవించాడు. ఫైనాన్షియల్గా అంతా బాగానే సంపాదించుకున్నాడు. పిల్లలకి ఫైనాన్షియల్గా ఏ లోటు లేదు. వేరే ఈ డ్రింక్ అనేది తప్పితే ఇతరతర జోదాలు, రేసులు, పేకలు ఇలాంటి ఎక్స్ట్రావగెంట్ అలవాట్లు ఏవి లేవు. పరిశుద్ధ బ్రాహ్మణుడే కదా. అంతా లైట్ ఫుడ్ చిన్న మామూలు నాన్ వెజిటేరియన్ కూడా పెద్దగా ఎప్పుడు ఏదైనా ఉంటారు పెద్దగా ఎప్పుడు నాకు ఎక్కువ నాన్ వెజిటేరియన్ తిన్న సందర్భాలు కూడా నాకు తెలియదు. మామూలు వెజిటేరియన్ బ్రాహ్మణుడు, స్వచ్ఛమైన బ్రాహ్మణుగానే ఉంటాడు. కనుక ఎక్స్ట్రావగెంట్ హ్యాబిట్స్ ఏమి లేవు. బార్లకు వెళ్ళటాలు, క్లబ్ ఏమి లేవు. కనుక సంపాదించి జాగ్రత్తగానే ఉంది. ప్లస్ అతనికి డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళు తక్కువ. ఎందుకు డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళు తక్కువ అంటే కోట వస్తే చాలు అని రోజు అలా వేయలేడు. ఒక 10 ఏళ్ళు కోట ఉంటే చాలు మా సినిమాలో అన్నట్టు. కోట డేట్ ఇస్తే చాలు అన్నారు. సో వాళ్ళు అతనికి డబ్బులు ఎగ్గొట్టే ఛాన్స్ అక్కడ ముందే అడ్వాన్స్గా ఇస్తారు. అట్లా అతనికి డబ్బు దగ్గర కూడా ఎవరు హాఫ్ లైట్ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద ఇంకొకళ్ళ ఆరా తప్పితే మిగతా ఇప్పుడు డబ్బులు కూడా ఎగ్గొట్టిన బాబతులు తక్కువ. అనే కొన్ని వదిలేసినవి ఉన్నాయి. బ్రదర్స్ శంకర్రావు ఉన్నాడు. శంకర్రావు కూడా కొంచెం హెల్త్ బాగా, అందుకని మొన్న కూడా పెద్దగా తనకి ఏజ్ కదా. శంకర్రావు కూడా ఆర్టిస్టు. ఇంకా ఆయనకి సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ వచ్చేదిగా ఆవిడ కూడా వచ్చింది. వాళ్ళందరూ వెల్ సెటిల్డ్. ఎవరికి అంటే
ఈయన వాళ్ళందరూ ఒక ఉద్యోగస్తులు లెవెల్ అమ్మ, ఉద్యోగస్తులుగా బతికే అప్పర్ మిడిల్ క్లాస్ జీవితాలు. ఈయన స్టార్ అయ్యి ఆర్టిస్ట్ అయ్యారు. సో తనకు కుదిరిన సహాయం వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చేస్తూనే ఉంటాడు. పిల్లలు అంటే ఇప్పుడు అబ్బాయికి ఒక అబ్బాయి, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అదే బాధ ఆయన. ఇప్పుడు ఆడపిల్లకేమి ఇట్లా, ఉన్న కొడుకేమి ఇట్లా పోయి ఏమిటి నేను అన్ని సంపాదించి ఏమిటి కథ ఏమిటంటే మనవాడు ఉన్నాడు అంతవరకు అదృష్టం. కొడుకు ఉన్నాడు, కూతురు పిల్లలు ఉన్నారు, అక్కడే ఉంటారు అంతా. అందరూ అదే జీవితం. ఆఖరి రోజుల్లోనే కొంచెం ఈ విషయం మీద బాధపడేవాడు. ఎప్పుడన్నా కమ్ముకునే చిట్టిని ఫోన్ చేసేవాడు, చిట్టి ఖాళీగా ఉన్నావా, నాకు ఫ్రీగానే ఉన్నా, రారా సేపు కూర్చుని మాట్లాడుతూ కనుకో, అలా కాలక్షేపాన్ని పిలిచేవాడు. మా అలాంటి వాళ్ళని బాగా స్నేహం ఉన్న వాళ్ళు పిలిచి ఒక గంట సేపు అలా వెళ్ళి సరదాగా మాట్లాడి తనకి అంటే మా మనుషులతో తిరిగేవాడు కదా. సో ఆ రూమ్ ఇంట్లో ఉన్నప్పుడు అలా పిలిచేవాడు, అప్పుడప్పుడు వెళ్ళేప్పుడు మాట్లాడడం జరిగేది. అతను బీజేపీలోకి తీసుకెళ్ళింది నేనే కదా. బీజేపీలోకి తీసుకెళ్తాం, బీజేపీకి రమ్మని, లేకపోతే దేంట్లో రాజకీయాల్లోకి అడుగు పెడదాము అంటే అడుగు పెట్టాలి అని చెప్పినవాడిని మొదట నేనే. నువ్వు రాజకీయాలకు రావాలని ఇమేజ్కి వస్తే నువ్వు బాగుంటుంది, దేంట్లో వెళ్ళాలని సబ్సిడీ ఉంటే దేంట్లో కదా నువ్వు బీజేపీకి రా, బీజేపీలోనే కానీ వెంకయ్యనాయుడు గారికి ఫోన్ చేసి చెప్పి కల్పించి అక్కడ వచ్చి ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్కి నేను తిరిగాను. మేమిద్దరం కలిసి ఇతరుల ఎలక్షన్స్ తిరిగాము 2-3 సందర్భాలు. అదే 2 ఎలక్షన్స్లో తను, నేను, బాధ్యతరు, సురేష్ అందరు కలిసి ఒక టూర్గా వెళ్ళాం, మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగాం. అట్లా ఒకసారి తర్వాత నేను తను మాత్రం ఒకసారి అట్లా తన ఎలక్షన్కి విజయవాడలో మొత్తం తిరిగాను, మేమందరం కూడా తిరిగాం తన కోసం. అట్లా ఆ జర్నీ అంతో బంధం అనేది అలా కంటిన్యూ అయింది. అది ఇండస్ట్రీ నుంచి, ఫిల్మ్ ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఏదైనా ఆయనకు సంబంధించి కార్యక్రమం ఏదైనా చేసే ప్లానింగ్స్ ఏమైనా ఉంటుంది? లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే అది పెట్టుకోవాలి. ఛాంబర్ పెట్టుకుంటే ఏంటంటే ఒకరికి చేసి ఒకరికి చేయలేదు, మళ్ళీ వాడు పెద్ద మేము చిన్న ఆర్టిస్ట్ అది వస్తుంది కదా. అదేంటిది ఆయన పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కనుక ఆయన చేస్తారు, ఈ ఆర్టిస్ట్కి చేయరా అని తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అలా చేయడం మొదలెడితే అందరికీ చేయాలి కాదు కానీ బాడీ పెడతానికి పర్మిషన్ ఇస్తారు. మీ బాడీ తీసుకొచ్చి ఛాంబర్లో పెడతారా, పెట్టండి, దానికి అందరూ అరేంజ్మెంట్స్ చేస్తారు. ఫంక్షన్ సంతాప సభ పెట్టడం అనేది ఆయా అసోసియేషన్సే. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.